ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావంతి శరత్. ఈరోజు చికెన్ కర్రీ రైస్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ స్విచ్ చేసేసి ఫస్ట్ ఆయిల్ వేసేసి దీంట్లో మెంతికూర వేసాను. మేము ఇక్కడ వెమ్లవాడకు వచ్చాము, బద్దిపోషమ్మని చేసుకున్నాము. మిర్చి కూడా వేయాలి. ఆయిల్ వేసేసి మెంతికూర వేయాలి. ఫస్ట్ అది చేదు అనేది వస్తుంది, ఫస్ట్ వేయాలి. సో ఇక్కడ ఆనియన్ ఆకులు దొరికాయి, అవి కూడా వేసాను. టేస్ట్ బాగుంటుంది. మనకి వామ్ వాటర్ పడుతూ ఉంటుంది, సో మనకు మూత పెట్టేసుకోవాలి. ఆ టైంలో ఫస్ట్ మూత తీసేయాలి. ఈ బటన్ పడ్డాక మళ్ళీ మూత పెడితే మళ్ళీ స్విచ్ ఆన్ అవుతుంది, కుకింగ్ అవుతూ ఉంటుంది. ఇట్లా పసుపు వేసుకోవాలి. కొంచెం కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఆనియన్స్ని పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. ఇందులో స్మెల్ పోయాక చికెన్ వేసుకోవాలి. మనం ఇందులో కొంచెం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ చికెన్ వేసేసుకుందాం. చికెన్ మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొంచెం కారం వేయాలి, కొంచెం సాల్ట్ వేసాను. చికెన్ మసాలా వేద్దాం కొంచెం. ఇందులో ఉడికేటప్పుడు వేసామనుకోండి, ఫ్లేవర్ మొత్తం చికెన్కి పడుతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్లీ చికెన్ కర్రీ అయిపోయింది. Thank you for watching my videos.